దేవా, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది సార్? ఫైన్ శివ. ఆ బైక్ ఎవరిదో, ఆ ముసుగు మనిషి ఎవరో తెలిసింది దేవా. ఎవరతను? నీలాంబరిని ఎందుకు టార్గెట్ చేశాడు? ఇప్పుడు ఇక్కడ నీలాంబరి అనకూడదు సార్, చంద్రముఖి అనాలి. తననే టార్గెట్ చేస్తున్నాడు. చంద్రముఖి అని అతనికి తెలుసా శివబాబు గారు? తెలుసు పార్వతి. ఎలా? చంద్రముఖి మారువేషంలో వచ్చిందని మనం మాత్రమే కనిపెట్టామనుకున్నాం. తన గురించి ఇంకెవరికి తెలుసు? అసలు ఆ ముసుగు మనిషి ఎవరు? అతని పేరు చంద్రశేఖర్ దేవా. ఆర్టీఏ ఆఫీస్లో రిజిస్టర్ అయిన అడ్రస్లో అయితే ఇప్పుడు లేడు. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చంద్రశేఖర్ ఇంటి పేరు, చనిపోయిన నీలాంబరి ఇంటి పేరు రెండూ ఒకటే. నీలాంబర్ని ఆ చంద్రముఖి చంపినందుకే ప్రతీకారం తీర్చుకుంటున్నాడేమో అని నా అనుమానం సార్. ష్యూర్ రైట్ శివ. అయితే కంటపడ్డ చంద్రముఖి మీద దాడి చేయకుండా డబ్బులు తీసుకెళ్లాడంటే తన టార్గెట్ ఇంకోలా ఉండొచ్చు. డబ్బు కోసం ఆశపడ్డాడంటావా దేవా? ఎంత డబ్బైనా పోయిన ప్రాణాలు తీసుకురాలేం కదా జానీ. సరిగ్గా చెప్పారు పెద్దబాబు గారు. ముందు ఆ చంద్రశేఖర్ని అట్టుకుంటేనే ఈ చంద్రముఖి బండారం బయటెట్టొచ్చు. అప్పుడు అమ్మగారికి నిజం తెలుస్తుంది. ముసుగు మనిషి చంద్రశేఖర్ అని ఈ చంద్రముఖి తెలుసుకోకముందే అమ్మకు తన నిజ స్వరూపం బయటపెట్టాలి. చంద్రశేఖర్ని పట్టుకుంటే మీ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి సార్. నేను పార్వతిని ప్రేమించానని అమ్మకి మూడో వ్యక్తి వల్ల తెలియకూడదు శివ. అమ్మనే తెలుసుకోవాలి. అదెలా సాధ్యం దేవా? కంపెనీ లోగోలో ఉన్న కళ్ళు నీలాంబరివి కావని, పార్వతివి అని అమ్మకు తెలియాలి. అప్పుడే అమ్మ ఆలోచనలు పడుతుంది, పార్వతి మీద ఇంప్రెషన్ వస్తుంది. సమయానికి చంద్రముఖి చేసిన దారుణాలు బయట పెడితే అప్పుడు అన్ని సమస్యలు తీరిపోతాయి. రేపే టెక్నికల్ టీంని రప్పిస్తాం దేవా. అఖిలాంటి దృష్టి లోగో మీద పడేటట్టు చేస్తాం. పార్వతి కళ్ళే లోగోలో ఉన్నాయని తెలిస్తే కళ్ళలో పెట్టుకొని చూసుకుంటుందమ్మా. పార్వతి, తాగండి. పార్వతి చేతుకున్న గాజులు నేనే ఇచ్చాను. నీలాంబరి, ఆగు! నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
వద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,